Sony 50 inches. Display repair jumping image. How to fix the problem, let's see. Subscribe to my channel. ప్రాబ్లం చూస్తుంటే పిక్చర్ వస్తే వన్ టైం బాగుంటుంది, వన్ టైం జంపింగ్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తే జంపింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి పిన్స్ అనమాట. ఈ పిన్ ఆడ్ ఈవెన్ పిన్స్ అనమాట. ఇప్పుడు ఈ పిన్స్కి వోల్టేజ్ చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాను. ఇక్కడ వోల్టేజ్ చూడండి, ఫ్లిప్ ఫ్లాప్ అవుతున్నప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ ఇంకోటి మార్చా కూడా చూడండి, ఇక్కడ 27 వస్తే స్టేబుల్ అవుతుంది. దీనికి ఏమంటే 9 వోల్ట్ వచ్చినప్పుడు స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి రిపేర్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మనకు పిక్చర్ అనేది ఇప్పుడు స్టేబుల్ అయిందనమాట. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాడిఫై చేసాం అనమాట. ఈ సెక్షన్లో మాడిఫై చేసాం వోల్టేజెస్ని. ఇప్పుడైతే మనం వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది, 27 అనమాట. ఈ 27 వోల్టేజ్ ఎక్కడికి ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ చూడండి 27 వోల్టేజ్ స్టేబుల్ ఉంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇట్ సైడ్ 9 వోల్టేజ్ ఉందన్నమాట. అంటే ఈ వైర్ ఎక్కడికి ఇచ్చాము, ఇక్కడికి ఇచ్చాము, ఈ వైర్ ఇక్కడికి ఇచ్చాము అనమాట. అంటే వోల్టేజ్ ఫ్లిప్ ఫ్లాప్ అవ్వకుండా బైపాస్ చేసామన్నమాట. స్టేబుల్ చేసామన్నమాట. వోల్టేజ్ స్టేబుల్ చేస్తే మనకి పిక్చర్ అనేది ఇలా వచ్చిందనమాట క్లియర్గా. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే వర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఈ వర్టికల్ లైన్స్ కూడా మనకు చూసుకుంటే ఈ 2 కాప్స్ డ్యామేజ్ ఉందన్నమాట. ఈ 2 కాప్స్ని రీప్లేస్మెంట్ చేసి పార్ట్ 2లో చూద్దాం ఎలా చేయాలి.